సిపిఎం పార్టీ ఆధ్వర్యాన మేలచెరువు మండలంలో గత నెల రోజుల నుండి అన్ని గ్రామాలలో స్థానిక సమస్యల మీద సర్వే నిర్వహించడం జరిగింది. ఈ సర్వేలో అనేక గ్రామాలలో పేదలు ఎదుర్కొంటున్న సమస్యల మీద వచ్చిన సమస్యలని ఈరోజు తహసీల్దార్ గారికి ఆఫీస్ ముందు ధర్నా చేసి ఇలా సమస్యలతో కూడుకున్న మెమోరాండాన్ని కూడా తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ మేలచెరువు మండల కేంద్రంలో గత 18 సంవత్సరాల నుంచి ఏదైతే ఇందిరమ్మ కాలనీకి పేదలకి ఇళ్ల స్థలాలు ఇచ్చిర్రో ఆ పేదలు ఇలా ఇల్లు కట్టుకొని ఉంటున్నా కానీ వాడికి పట్టాలు ఇచ్చే పరిస్థితి లేదు. అందుకోసం ఈ ప్రభుత్వం మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఇందిరమ్మ కాలనీలో పేదలకి ఇంటి పట్టాలు ఇవ్వాలని ఇవాళ సిపిఎం పార్టీ డిమాండ్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు ఇవాళ గంగనగర్లో గుడిసెవాసులు అనేక మంది ఇవాళ గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. వాళ్ళకి ఇంటి స్థలాలు లేవు. ఇంటి స్థలాలు ఇవ్వాలని వాటితో పాటు ఇంద్రమిల్లు కూడా మంజూరు చేయాలని కూడా ఇవాళ మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేసుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా మండలంలో కందిబండ ఏమ్లతండ ఇవాళ డబల్ బెడ్రూమ్లు ఉన్నాయి. ఆ డబల్ బెడ్రూమ్లు పేదలు పేదలు ఉంటున్నారు. వారికి ఇంతమంది పట్టాలు ఇవ్వలేదు. వారు కూడా పట్టాలు ఇవ్వాలని ఇవాళ సిపిఎం ఆధ్వర్యాన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడం జరుగుతున్నది. అందుకోసం ఏదైతే స్థానికంగా ఏ సమస్యలు ఎదుర్కొంటున్నారో పేదలు ఆ సమస్యల మీద ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అనేక గ్రామాలలో ఇప్పటికీ డ్రైనేజ్ డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి. అదేవిధంగా విశ్వజ్వరాలతోటి ఇవాళ పేదలు మొత్తం కూడా ఇవాళ ప్రైవేట్ హాస్పిటల్లోకి పోతున్నారు. కానీ మన మేలచెరువు మండల కేంద్రంలో ఉన్న పిఎస్సి హాస్పిటల్లో సరైన డాక్టర్ లేక ఇవాళ మొత్తం ప్రైవేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి ఇవాళ పేదలు ఉన్నారు. అందుకోసం మంత్రి గారు వెంటనే స్పందించి ఇవాళ ప్రభుత్వం హాస్పిటల్లో 2 డాక్టర్లను నియమించాలని ఇవాళ సిపిఎం పార్టీగా మేము కోరుకోవడం జరుగుతున్నది. దాంతోపాటు అన్ని గ్రామాల్లో ఉన్న విశ్వజ్వరాలతో పాటు ఇవాళ క్యాంపులు కూడా ఏర్పాటు చేయాలని కూడా మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అన్ని గ్రామాల్లో ఇలా దాంతోపాటు మొత్తం పిచికారు కూడా చేసి మొత్తం మందులు కొట్టాలి. దాంతోపాటు అన్ని విధాలుగా పేదలకి వైద్యాన్ని అందించాలని సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం